మనల్ని ఘోరం ఏడిపించేస్తాయాలా అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు అన్నయ్య ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం భయమే మారిపోని అన్నం వల్ల తింబుట్టునే తమ్ముడు ఘోరం అనుకోలేరా రాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మళ్ళీ కార్తిక్. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఏంటంటే మన రాముబాబు మీద ప్రాంక్ చేస్తున్నా. ఎవరు అంటే మీద అనిపిస్తుంది అవి మా దాని మీద క్లిక్ చేసి ఒక షార్ట్ వీడియో వస్తుంది. ఆ షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి సంగతి అనేది. సో ఆ వీడియో వచ్చినాక మీకు వీడియో వస్తే అర్థమైపోతుంది క్లారిటీగా. తమ్ముడు మీద ప్రాంక్ చేస్తున్నా. ఎట్లాంటి ప్రాంక్ అంటే సో పైసల ప్రాంక్ అది క్రేజీ ఉంటుంది. మీకు చెప్తా కదా చూసే ఏంటంటే నా దగ్గర ఒక పర్స్ ఉంది. ఇప్పుడు శాంపుల్కి చూపెడతాం మీకు. పర్స్ ఉందిగా, పర్స్లో నేను అంత అమౌంట్ ఉందని చెప్పి మనకి ఇలా ఉంచి పోతాను నేను బయటకి. సో మనం వచ్చి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసరికి మాయమైతే ఇలా ఉండే కానీ మాయమైతే. సో మనల్ని ఘోరం ఏడిపించేస్తాయాలా మామూలు ఉండదు. వీడియో కాల్ చూసేయాలంటున్నా. చలో మళ్ళీ మనకి చెప్పిన ఎప్పుడు వచ్చిండు మనోడు వచ్చిపోయిండు. ఫ్రెష్ అప్ వేస్తా అన్నాడు. వాడు వచ్చేలో మొత్తం సెటప్ చేసేస్తా. చలో మళ్ళీ వీడియోని లాస్ట్ దాకా చూసేది అది క్రేజీ ఉంటుంది అంటున్నా. చలో మళ్ళీ సరే మనకైతే నేను చెప్పేసిన వస్తుండట ఫ్రెష్ అప్ అని పోయిండు. సో మళ్ళీ ఒకసారి విడిచి వచ్చినాక 5 minutes వస్తా అని చెప్పేసిండు. సో అచ్చుడుగా వచ్చాను వచ్చేసి ఏంటంటే వాడు అచ్చులకు నేచురల్ ఉండాలి కంటెంట్ రాసుకుంటుంది అని చెప్పేస్తా. అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు అన్నయ్య మనం అది ప్రాంక్ వీడియో తీసామన్నా ఇద్దరు. ఆ ప్రాంక్ వీడియో పోయి ప్లానింగ్ చేస్తున్నా. అంటే ప్లానింగ్ చేస్తున్నారా? అది రోడ్ షో వేసామంటావా? ఇప్పుడు ఏదైనా వీడియో తీసాం బాయ్. అది ఎడిటింగ్ ఉందా జరా మనం వచ్చేలో పోయి మన కంటెంట్ రాసేసి నేను వస్తా. వాష్రూమ్ వేస్తా. కంటెంట్ మంచిది నాకు ఎక్కేసుకుందా మళ్ళీ దేవుళ్ళకి కింద పడుతుంది. నేను 1000 రూపాయలు అంటే ఏం లేదు. రాముబాయ్ రాస్తున్నా కంటెంట్ రాసినా రోడ్ షో రాస్తున్నావా? ఇంకా బిర్యానీ తినేస్తాం ఆగలేదు. పైసలు ఉండాలి ఇలా పైసలు ఉండాలి ఇలా 1000 రూపాయలు. మరి ఇటు పోతే నువ్వే తీసినవరా? దోస్తులు పెట్టేసి పోయినారా? నేను ఇంటున్నది నువ్వే రూమ్ దగ్గర చదువుగా మాట్లాడుతున్నాడు. ఇలా 1000 రూపాయలు ఉండే ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. నువ్వు చూసినా 1000 రూపాయలు ఆడినన్మగనే పొన్మగనే ముత్తాయవనే నిన్నం నువ్వు రాకున్నా పడకూడ నువ్వు ఇప్పుడు 1000 రూపాయలు భయమే మారిపోని అన్నం వల్ల తింబుట్టునే ప్రాంక్ బ్రేక్ ఏం కాదు. ఫోన్ అడిగితే తీసుకురా. నిజం లేదు. ఫోన్ ఏడుందిరా? 1000 రూపాయలు ఇచ్చేసి నేను ఏమన్నా ఓవర్ డిసైడ్ రూమ్ లో కూడా
నిమ్మగడ ఇగో పర్సు నిమ్మగడ అది వేసిన జేబులో వాడతలే అని వేసిన అడేసిపోయినా మరి ఆడేసి ఎందుకు పోయినా నా జేబులో వాడతలే అని వేసిపోయినా నేమన్నా వచ్చినాక బిర్యానీ తిందామన్నా వచ్చి ఇట్లా చూస్తే రూపాయి దిక్కులేదు ఉంటే తీసి పోయి బిర్యానీ ఉంటే తీసి పోయి బిర్యానీ నువ్వే ఇచ్చినావు ఇగో మళ్ళీ వస్తారు ఇచ్చేసి పోతారు నువ్వు ఈ కార్లో తీసుకున్నా దీంతో ఏం పరగకూడదు కానీ పైసలు కావాలా స్లిప్పులు రా స్లిప్పులు రా ₹1000 ప్రాంక్ లోడ్ చేసుకున్నా కెమెరా వేయడం అంటే ఫోన్ అంటే ఛార్జింగ్ పెట్టి వచ్చిన ₹1000 ఇచ్చేసి మజాక్ మళ్ళా నువ్వే తీసిన తమ్ముడు నాకు తెలుసు తమ్ముడు తమ్ముడు అరే నువ్వు అంటే మంచోని రావి నువ్వు ఎందుకు తీసినా నాకు అర్థమైతే బిర్యానీ తిందామరా ఘోరం అనుకోలేరా రాము ఘోరం అయిపోయినా మారిపోయినా మొత్తం తీయలేవా నిజంగా తీయలేవా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది చెప్పు మొత్తం నేను పరిశాన్ అయిపోయినా నువ్వు సో అదేంటంటే డబ్బీలో తీసి డబ్బీలో పెట్టున్నాం మేము ఈ డబ్బీ లోపల ఉంటుంది ఆ డబ్బీ లోపల అది హోల్ చేసిన నీకు అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేస్తానుగా గత హోల్ తీసి పెట్టిన ఎట్లుంది తీసినా ₹1000 తీసినా ఏం లేదు రూపాయి దిక్కు లేదు రాబోయే నాకు అలా ₹1000 పెడతానా తమ్ముడు కరెక్ట్ అవి మనం లాస్ట్కి నా వల్లనే ప్రాబ్లం అయితే నీ వల్లనే ప్రాబ్లం పో ఎటు పోతుంది సో ప్రాంక్ ఎట్లుందో కింద కమెంట్ చేయాలి సో ఇప్పటి నుంచి వేరే లెవెల్ ప్రాంక్స్ వచ్చేస్తే అంత ఎట్లుంది సో ఇప్పటి నుంచి మనం తగ్గేదే ప్రాంక్స్ వస్తాయి చూడు మనడు ఫోన్ ఎత్తుకొని ప్రాంక్ చేస్తాడంట అంత దమ్ము లేదు వీడియో లాగా మళ్ళా కలుద్దాం క్రేజీ వీడియోతో బాయ్ చెప్పేసి